వీళ్ళందరూ కూడా అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఏదో గుడికి వెళ్ళి ఏదో టెంకాయో లేకపోతే కాస్త మనశ్శాంతిగా కూర్చోండి. అలాగే నేను ఒక సన్నివేశం చెప్పబోతానండి. నిన్న పొద్దున్నే నేను ఈ పూలు తీసినవి జల్జలు కలుపుతానికి వెళ్తాను ఫస్ట్. అయితే వెళ్ళేటప్పుడు కొండ సిలువ ఈ సైజు ఉంది, నా మీద ఇంకో జాన్ ఉంటుంది పెద్దది. అయితే ఎవరు తొక్కిచ్చారో తెలియదు. సరేలేంచి వెళ్ళి వాటర్ పట్టుకొని వచ్చాక మా బాబుని తీసుకెళ్ళిపోయి నేను ఏ నాగులు మరణించినా నేను తీసుకెళ్ళిపోయి నిమజ్జనం చేసేస్తాను అనమాట. సరే ఇంటికి వచ్చేసి ఆ వాటర్ అక్కడ పెట్టేసేసి మా బాబుని తీసుకెళ్ళిపోయా. వెళ్ళేపటికి ఇంకా అట్ట ఆగాను. చూసేపటికి మా బాబు ఏమన్నా అంటే ముందు తీసుకెళ్ళిపోదాము అన్నాడు. ఇంకప్పుడు ఎమ్మటే నేను వెళ్ళిపోయి అక్కడ కాలువలు నిమజ్జనం చేసి వచ్చేసాను. అయితే అలా ఎక్కడైనా జరిగిందనుకోండి, నాకు ఆటోమేటిక్గా నేను అటు వెళ్ళిపోతానన్నమాట. అలాగే తెల్ల జిల్లేడు చెట్లు కూడా దీపదుర్గి అంటారు. వాళ్ళు కూడా ఫలానా ఏరియాలో ఉంది అనేది నాకు లాగేస్తూ ఉంటుంది అనమాట. అట్లా మనసు అనిపిస్తుంది, వెళ్ళిపోతాను, తీసుకొచ్చేస్తాను. అందుకే నా వీడియోలో ఎక్కువ శాతం తెల్ల జిల్లేడు చెట్లే ఉంటాయి, ఆ జిల్లేడు పూలే ఉంటాయి. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఎందుకు చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, రానున్న కాలం చాలా ప్రమాదకరం కాలం. అలాగే అలాంటివన్నీ కూడా ఎలాంటి కుటుంబంలో గ్రహాలు మేము మీద పడకుండా చూసుకోవాలంటే ఏదో గుడికో లేదా ఇంట్లోనే కలిసి పూజ చేసుకోవడం, కాస్త సాంబ్రాణి దూపాలు వేసుకోవడం, ఏదో అలా మీ వంతు మీరు చేస్తున్నారనుకోండి, అది మీ కుటుంబానికి పెంపొందించింది అనమాట. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలా పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పిల్లలతో సహా పాయపణ సహా 1000 ఏళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. జై నాగు. నువ్వు వెళ్ళా సంచి కొత్తావు, లేకపోతే మన ఇంటికి సంచి దగ్గర వచ్చావు, సంచి దగ్గర కాళ్ళ పడేది. వెళ్తాపా అదే జై నాగు. నాగు నీ ఆత్మ శాంతించాలయ్యా. జై నాగు, జై నాగు. ఓం నమో నాగేంద్రియ నమః. జై నాగు, జై నాగు, జై నాగు. ఓం నాగు, జై నాగు. ఓం నమో నాగేంద్రియ నమః. జై నాగు. ఓం భగవతి నమః.